హాయ్ అండి. బిన్నీస్ ఫ్రై చేసుకుందాము. పచ్చి కొబ్బరి వేసి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. బిన్నీసు చక్కగా నార తీసేసి చిన్నగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసాను. బిన్నీసు కడిగిన తర్వాతే అలా చేసుకొని ముక్కలు కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. 1 కేజీ వచ్చాక కింద దించేసుకుందాము. మిక్సీ జార్లో మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చీలు, కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి వేసాను. కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని అది వేగిన తర్వాత ఉడికించి సైడ్కి దించుకున్న బిన్నీస్ అంతా కూడా వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్తో పాటు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి అంతా కూడా వేసేసుకుందాం. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. చపాతీ అయినా రైస్ అయినా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది కూడా. చక్కగా బిన్ని సాఫ్ట్గా ఉడికి మెత్తగా చాలా టేస్ట్గా ఉంది. కాసేపు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దించేయడమే. దీంట్లో ఎటువంటి మసాలాలు అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేనైతే టమాటా రసం చేశాను. దానికి సైడ్ డిష్గా బాగుంటుందని ఇలా ఫ్రై చేశాను. చాలా చాలా బాగుంది టేస్టు. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు సైతం తింటారండి, అంత టేస్ట్గా ఉంది. చాలామంది పులుపు వేస్తే ఇష్టపడరు కదా, ఇలా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోయింది.